అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివిధ దేశాలకు వివరిస్తోంది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండే నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం కువైట్ ఉప ప్రధానమంత్రి అల్ ముషార్జీతో సమావేశమైంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం తీసుకున్న చర్యలను వివరించింది. కువైట్లో భారత్కు చెందిన పలువురు ప్రముఖులను కలిసింది. మీడియా ప్రతినిధులతో సమావేశమై భారత్ పాకిస్తాన్ వివాదానికి దారితీసిన పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ అనంతరం జరిగిన పరిణామాల గురించి మాట్లాడారు. ఈ సమావేశంలో కువైట్ కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షరీదా అల్ ముషీర్జా, సీనియర్ కువైట్ అధికారులు, బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, ఫాగ్నోస్ క్యోనాక్, రేఖా శర్మ, మజ్లిస్ అధినేత అసరుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు సత్నామ్ సింగ్ సింధు, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, విదేశాంగ శాఖ మంత్రి కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఉన్నారు. బహ్రెయిన్ పర్యటన తర్వాత ఈ బృందం కువైట్ వచ్చింది. ఇక్కడి నుంచి సౌదీ రాజధాని రియాద్ వెళ్లనుంది. అక్కడి నుంచి ఈ నెల 30న అల్జీరియా వెళ్లనుంది.